హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరైజ్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోడ్ మ్యాప్ టు మెయిన్స్ అండ్ ఎంసెట్. మెయిన్స్ కావాలనుకునే వాళ్ళు కొంతమంది, నాకు మెయిన్స్ వద్దు, నాకు మెయిన్స్ లో ర్యాంక్ రాకపోయినా పర్వాలేదు, నాకు ఎంసెట్ ఓన్లీ అనుకునే వాళ్ళు కొంతమంది. ఇద్దరి కోసం ఈరోజు మనం రోడ్ మ్యాప్ చెప్పబోతున్నాం. ఈ రోడ్ మ్యాప్ లో ఏముందంటే ఇంకెన్ని నెలలు ఉన్నాయి, అలాగే ఎగ్జామ్ డేట్, ఫిక్స్డ్ డేట్స్ కాదు, కొద్దిగా రిలేటెడ్ గా డేట్స్ చెప్తాను. అంటే ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే టైం టేబుల్, అలాగే ఎంసెట్‌కి, మెయిన్స్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో, ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దానికన్నా ముందు ఒక చిన్న అప్డేట్ ఏందంటే, మనకి ఐపీ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరిలో జరగబోతున్నాయన్నమాట. సో, మీరందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక నెల ముందుకొచ్చేసింది కాబట్టి మీరు ప్రిపరేషన్ కొద్దిగా స్పీడ్ పెంచి కొద్దిగా బాగా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 4 మంత్స్. జనవరి అనేది ఫిక్స్ అనమాట మెయిన్స్ ఎగ్జామ్. ఎంసెట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి, మేలో పెట్టేవాళ్ళు. ఐ థింక్ సో ఎంసెట్ అనేది ఏప్రిల్‌లో పెట్టొచ్చు అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ తెలీదు. మేలో గాని, ఏప్రిల్‌లో గాని 2 ఇది ఐపీ ఎగ్జామ్స్ అనేవి ముందుకు జరిపారు కాబట్టి ఛాన్సెస్ మేలోనో, ఏప్రిల్‌లోనో ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. సో, వచ్చినప్పుడు మీకు అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి ఐపీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ గూడా అక్టోబర్ ఎండింగ్ కల్లా వచ్చేసిద్దనమాట. అది కూడా మీకు మన ఛానెల్‌లో ప్రతి ఒక్కటి అనౌన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైందిగా ఎన్ని మంత్స్ ఉన్నాయి? 4 మంత్స్ ఉన్నాయి. ఈ 4 మంత్స్‌లో జనవరి వచ్చేసి మెయిన్స్. అలాగే ఏప్రిల్ గాని, మే గాని ఎంసెట్ అనమాట. మీరిప్పుడు డేట్స్ కూడా, ఎగ్జామ్ డేట్స్ కూడా అయిపోయినాయి. ఇంక టైమ్ టేబుల్ వచ్చేసి నాకు ఒకవేళ ఓన్లీ మెయిన్స్ కావాలనుకునే వాళ్ళు, నాకు మెయిన్స్ అలాగే ఎంసెట్ అంటే 2 కావాలనుకునే వాళ్ళు, అంటే మెయిన్స్ రాసేవాళ్ళు ఎంసెట్ ఈజీగా రాయగలుగుతారు. మెయిన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఈ 4 మంత్స్ వచ్చేసి మీరు 2 మంత్స్ పక్కాగా ఐపీ మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే మీకిప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అంటే ఇంకా ఎక్కడ టైం ఎక్కడ కుదిరిద్ది చెప్పండి. సో, మీరు మాత్రం ఫస్ట్ 2 మంత్స్ సెప్టెంబర్, అక్టోబర్ ఫుల్‌గా ఐపీ మీద కాన్సంట్రేట్ చేయండి. అలాగే నెక్స్ట్ 2 మంత్స్ మీరు మెయిన్స్ పైన ఫుల్‌గా కాన్సంట్రేట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత జనవరిలో మీ ఎగ్జామ్ రాస్తే కంప్లీట్ అయిపోయిద్ది. ఐపీ గూడా ఏం ప్రిపేర్ అవ్వాలనేది మన ఛానెల్‌లో ప్రతి ఒక్కటి పెడతాను. రాబోయే వీడియోస్‌లో చాలా ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ కంటెంట్ అనేవి వస్తాయి. సో, మీరు మన ఛానెల్‌ని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఎంసెట్ నాకు మెయిన్స్ వద్దు, నా మెయిన్స్ నేను కొట్టలేనుకునే వాళ్ళు మాత్రం ఎంసెట్‌కి, నాకు ఎంసెట్ అంటే ఇష్టం. ఎంసెట్ ఎగ్జామ్ ఒకటే రాస్తాను అనుకునే వాళ్ళు మాత్రం మెయిన్స్ ఎగ్జామ్ కూడా రాయండి. ఊరక ఒక ఎక్స్‌పీరియన్స్ అసలు ఎలా మెయిన్స్ ఎగ్జామ్ అనేది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది ఎలా అనేది, అది కూడా ఆన్‌లైన్‌లో అంటే కంప్యూటర్‌లో జరిగిద్ది కాబట్టి ఆన్‌లైన్‌లో ఎలా అనేది ఒక ఎక్స్‌పీరియన్స్ అయిద్ది. మీరు పక్కా రాయండి మెయిన్స్ ఎగ్జామ్ అనేది. మనీ కట్టినా గాని రాయండి. మనీ కట్టి ఒక ఎంతో ఉండిద్ది. కట్టేసి రాయండి. నాకు ఎంసెట్, ఓన్లీ ఎంసెట్ ప్రిపేర్ అనుకునే వాళ్ళు మాత్రం ఫస్ట్ 2 మంత్స్ మాత్రం ఎంసెట్ పైన కాన్సంట్రేట్ చేయండి మీరు. ఎందుకంటే మీకు ఇప్పుడు మెయిన్స్ మీద హోప్స్ లేవు కాబట్టి ఫస్ట్ 2 మంత్స్ కొద్దిగా గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒక మినిమమ్ ఒక 40 మార్క్స్ కవర్ చేశామనుకోండి 2 మంత్స్‌లో, ఇంక మీకు నెక్స్ట్ ఒక 45 డేస్ దొరికిద్ది ఎంసెట్ ఎగ్జామ్ ముందు. ఈ 45 డేస్‌లో ఒక 20 మార్క్స్ చేసుకొని ఇంక ఫుల్ రివిజన్ కొట్టేస్తే ఇంక సెట్. అర్థమైందిగా? మీకు వాటి మీద కూడా ఒక లాంగ్ వీడియో అనేది వస్తది మన ఛానెల్‌లో. నెక్స్ట్ 2 మంత్స్ వచ్చేసి మీరు ఐపీ మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ జనవరి విత్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ కాబట్టి మీరు ఇప్పుడు ఐపీ మీద కాన్సంట్రేట్ చేసారనుకోండి మీకు బాగా గుర్తుంటాయి. ఎగ్జామ్‌లో కూడా బాగా రాయగలుగుతారు. అది. ఈ అర్థమైనట్టుంది ఈ మెయిన్స్ కానీ, ఎంసెట్‌కి టైమ్ టేబుల్ ఏందో. గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది. ఈసారి మాత్రం ఒక నెల ముందే వచ్చేసింది ప్రతి ఒక్కటి. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నేను మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మాత్రం ఎప్పుడో ఎక్కువ వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.